హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం రండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా మటన్, అది తొందరగా ఉడకదు కాబట్టి మటను నేను కుక్కర్లో పెడుతున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేయగానే సోంపు వేసానండి. నేను సోంపు వేగిన తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, అది వేసాను. ఇప్పుడు కొంచెం ఆనియన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టమోటాలు యాడ్ చేస్తున్నానండి. గ్రేవీ కోసం టమోటా ఖచ్చితంగా వేయాల్సిందే. మనము టమోటా వేయకుండా నాన్ వెజ్ కర్రీలు చేసేకి అవ్వదు. చూసారు కదా, టమోటాలు వేగిపోయినాయి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. చూసారు కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోండి. ఆ పచ్చి వాసన వస్తే కూరలో బాగుండదండి. అంతా ఖచ్చితంగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను 1/4 కేజీ మటన్ యాడ్ చేశాను. మటన్ బాగా కొంచెం కలుపుకోండి మసాలాతోటి. ఆ మసాలా అంతా ముక్కకు బాగా పట్టేటట్టు బాగా కలిపి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మటన్లో ఉండే నీరంతా దిగిపోతుందండి. బాగా అంతా డ్రై అయిపోయేటట్టు. చూసారు కదా, సాల్ట్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోండి. కలుపుకొని ఊరికి కుక్కర్కి కొంచెం పైనే మూత పెట్టి కాసేపు మగ్గించండి. కొంచెం నేను పుదీనా యాడ్ చేశానండి మటన్కి. మటన్ ఉడికేటప్పుడు కొంచెం అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది కదా, స్మెల్. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు మటన్ ఫ్లేవరే అస్సలు తెలీదు. మటన్ ఫ్లేవర్ స్మెల్ పడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు పుదీనా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ట్రై చేసి చూడండి, ఆ టిప్ ఖచ్చితంగా పాటించండి. వేగిన తర్వాత ఇప్పుడు నేను కొంచెము కారము ధనియాల పొడి యాడ్ చేశానండి. చూసారు కదా, పుదీనా వేగిపోయిన తర్వాత కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు బాగా కలపండి. చూసారు కదా, నేను ఎలా కలుపుతున్నానో. కలిపి కుక్కర్ మళ్ళీ ఊరికే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉన్నాను. చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది కదా ముక్క నుంచి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఈ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. నీళ్ళగా ఉంటే ఏం బాగోదు కర్రీ. ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. అంతేనండి, ఒకసారి కలుపుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చారంటే మటన్ కర్రీ రెడీ. చూసారు కదా, అయిపోయింది మటన్ కర్రీ. లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. చూడండి, నేను కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేస్తున్నానండి. లాస్ట్లో వేయడం వల్ల కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ రెండు కూడా ముక్కకి కర్రీకి బాగా పడుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.